హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాంచి. ఈరోజు మనం మీల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా? ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 1 స్పూన్ ధనియాలు, రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్లు కారం, 1 చిన్న స్పూన్ పసుపు, 2 స్పూన్లు వేరుశెనగ గుళ్ళు, 5-6 ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు, 6 లవంగాలు, 1 చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 యాలుక, 1 కప్పు మీల్ మేకర్ చంక్స్ కూడా తీసుకుందాం, 2 ఉల్లిపాయలు, 3 టొమాటోలు, 4 స్పూన్లు ఆయిల్, 1 పచ్చిమిరపకాయ, కొద్దిగా కొత్తిమీర. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకుందాము. దాంట్లో వాటర్ పోసేసి వాటర్ కాగిన తర్వాత మీల్ మేకర్ని దాంట్లో వేసి నానబెట్టుకోవాలన్నమాట. ఈలోపు దాంట్లో కొద్దిగా పసుపు, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేద్దాం. ఇప్పుడు ఈ నీళ్లు బాగా మరగనివ్వాలి. ఇవి నీళ్లు మరుగుతూ ఉండగా సోయా చంక్స్ని వీటిలో మనం వేసేసుకుందాం. ఈ మీల్ మేకర్ని ఆ వేడి నీళ్ళలో మనం ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలి. స్టవ్ మించి దించేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ధనియాలు, వేరుశెనగ గుళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ మసాలా దినుసులు అన్నిటినీ కూడా ఈ ప్యాన్లో వేసేసుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. 1 ఎండుమిరపకాయ కూడా వేసుకోండి. ఈ వేగిన తర్వాత మనం వీటిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకో గిన్నెలో చల్లటి నీళ్లు తీసుకొని ఈ వేడి నీళ్ళలో నానిన మీల్ మేకర్ ఉంది కదా, వీటిని ఈ చన్నీళ్ళలో వేసేసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. మనం చన్నీళ్ళలో వేసిన మీల్ మేకర్ ఉన్నాయి కదా, వాటిని శుభ్రంగా పిండేసి ఈ ప్యాన్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని సిమ్లో పెట్టుకొని మనం కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకుందాం. ఒక ప్లేట్లో తీసుకొని తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసేసుకోవాలి. మనం ఇందాక చూపించిన టొమాటోలు ఉన్నాయి కదా, వాటిని మనం మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. ఇదిగోండి, టొమాటోని ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చి టొమాటోలే వేసేసుకోవాలి మిక్సీలో. తర్వాత ఈ టొమాటో పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా ఆయిల్లో వేసుకొని వేయించుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇదంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, పసుపు, అలాగే 2 స్పూన్లు కారం కూడా వేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఇంకొక 5 మినిట్స్ బాగా ఆయిల్లో ఉడకనివ్వాలి. చూసారా ఆయిల్ అంతా ఎలా బయటకు వచ్చిందో? ఇలా కొంచెం చిక్కగా అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా దినుసుల్ని, దాన్ని దీంట్లో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కూడా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత అందులో మనం నానబెట్టుకున్న మీల్ మేకర్ ఏదైతే ఉందో వాటిని చక్కగా దీంట్లో వేసేసుకోవాలి. కొంచెం ఫ్రై కూడా చేసుకున్నాం కదా మనం,
ఇదిగోండి మసాలా అంతా కూడా చక్కగా మీల్ మేకర్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మనం వాటర్ పోయకుండానే ఈ మీల్ మేకర్ని చక్కగా ఉడకనివ్వాలన్నమాట మసాలాలు. అప్పుడు బాగా మసాలా పీల్చుకొని చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ వరకు కూడా మనం ఉడకనిద్దాం. సిమ్లోనే పెట్టుకోవాలి. చూసారా ఎలా బాగా ఉడికిపోయినాయి, చక్కగా మసాలా అంతా పీల్చేసుకుంటాయి. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. కొంచెం పలచగా కావాలనుకోండి కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి, లేదంటే కొంచెం సగం గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీని మీరు బిర్యానీలోకైనా సరే, చపాతీలోకైనా సరే, రోటీలోకైనా సరే తినవచ్చు. సేమ్ మటన్ కర్రీ ఎలా అయితే ఉంటుందో తినడానికి కూడా సేమ్ అలాగే ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు చక్కగా ఇలా చేసుకొని తినవచ్చు అనమాట. చిక్కగా అయిపోయింది కదా, ఇలా దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, మీల్ మేకర్ కర్రీ రెడీ. మీరు కూడా టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.